జగన్ హయాంలో విధ్వంసమైన పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఇక రెండు రాష్ట్రాలు పార్టీలు వేరైనా తెలుగు ప్రజలందరూ ఒకటిగానే నీటిని వినియోగించుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఫేజ్ 1, ఫేజ్ 2 అని గత జగన్మోహన్ రెడ్డి పాలనలో కేంద్రానికి ఏదైతే పర్మిషన్ కోసం పెట్టాడో దానిలో భాగంగా ఇప్పుడు 45.72 మీటర్లకి ఎత్తుగా పోలవరం నిర్మాణం పూర్తి చేసి ఏదైతే వాటర్ని ఏదైతే రిజర్వ్ చేస్తామో ప్రాజెక్టులో అది 41.15కి ఫస్ట్ ఫేజ్లో వాటర్ని రిజర్వ్ చేసుకుని ఆ 41.5 మీటర్లకి వాటర్ని రిజర్వ్ చేయడం ద్వారా ఏదైతే ముంపు ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ నిర్వాసితులకి R&R అవన్నీ కూడా ప్యాకేజీలన్నీ కూడా క్లియర్ చేసి 2027 డిసెంబర్ కల్లా పోలవరం దానికి తగినటువంటి రీతిలో లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాం. ఏదైతే డయాఫ్రమ్ వాల్ మీ అందరికీ తెలుసు, ఆ రోజు 9 దగ్గర 18 నెలలు ఆ రోజు శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ ఆ రోజు ధ్వంసం చేశారు. అదేవిధంగా ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్టు అయితే ఇంకా భవిష్యత్తులో పూర్తి కాదనేటువంటి విధంగా సాక్షాత్తు అసెంబ్లీలోనే చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఆల్రెడీ మన జనవరిలో ప్రారంభించాం. రేపు డిసెంబర్ కల్లా పూర్తి అయ్యేటువంటి విధంగా లక్ష్యంతో ముందుకెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ 2025 డిసెంబర్ కల్లా ఆ డయాఫ్రమ్ వాల్ కొత్త డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తాం. వేళ రాష్ట్రాలు వేరవచ్చు, పార్టీలు వేరే అధికారంలో ఉండొచ్చు, కానీ తెలుగు ప్రజలందరూ ఒక్కటే. గోదావరి నీరు వృధాగా సముద్రంలోకి పోతూ ఉంది. అవకాశం ఉన్నంత వరకు తెలంగాణ ఉపయోగించుకోండి, అవకాశం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉపయోగించుకోండి. అల్టిమేట్గా ఆ వృధాగా పోయే నీరుని ఉపయోగించుకుని తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలనే ఆలోచన మేము కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో CWCకి అన్నింటినీ కూడా పర్మిషన్ తీసుకుని ఆ పర్మిషన్స్ ప్రకారమే ఆ యొక్క ప్రాజెక్ట్ని నిర్మాణం చేస్తామన్న విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ దానిలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏదైనా ఇటువంటి సున్నితమైనటువంటి అంశాల మీద తెలిసైనా మాట్లాడాలి, తెలియకపోతే మాట్లాడకైనా ఉండాలి. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదైతే పోలవరం దగ్గర వరద జలాలు మిగులు జలాలు క్యాలిక్యులేషన్ లేకుండా అక్కడ నిర్మాణం చేయడం వల్ల ఉపయోగం లేదని పొరుగు రాష్ట్రానికి మేలు చేకూర్చే విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యంగా అనిపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక పక్కన రికార్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీకు చెప్పాను 1,53,000 TMCలు పోయిందని గత 50 సంవత్సరాల్లో, సంవత్సరానికి 3,000 TMCలు పోయిందని రికార్డ్స్ చెప్తూ ఉంటే అక్కడ మిగులు జలాలు లేవని మీరెవరు? అది CWC రికార్డ్స్ రేపు మనకు అనుమతులు ఇచ్చేటప్పుడు వాళ్ళు కూడా క్యాలిక్యులేషన్ చూసుకునే మనకి ఇవ్వడం జరుగుతుంది.